కలర్ఫుల్ దివాస్ ప్రిపరేషన్. ఈ దివాస్ ప్రిపేర్ చేయడానికి నేను పారాఫిన్ వ్యాక్స్ని యూజ్ చేశాను. ప్యూర్ పారాఫిన్ వ్యాక్స్ని మీషోలో ఆర్డర్ చేశాను. ఈ పారాఫిన్ వ్యాక్స్ని ఒక స్టీల్ గిన్నెలో తీసుకొని దాన్ని డైరెక్ట్గా హీట్ చేయొచ్చు, లేదా ఆ పారాఫిన్ వ్యాక్స్ని డబల్ హీటెడ్ ఒక పెద్ద గిన్నెలో వాటర్ తీసుకొని దాని లోపల ఒక స్టాండ్ పెట్టి ఆ స్టాండ్ పైన ఈ గిన్నెలో పారాఫిన్ వ్యాక్స్ని పెట్టి హీట్ చేస్తే అది లిక్విడ్గా అవుతుంది. సో కలర్ఫుల్గా రావడానికి ఆర్ స్మెల్ రావడానికి ఇక్కడ నేను లావెండర్ని యూజ్ చేస్తున్నాను, లేదా మింట్ ఫ్లేవర్ని యూజ్ చేయొచ్చు. సో దానివల్ల మనకి చాలా స్మెల్ వస్తుంది. అండ్ డిఫరెంట్ క్రేయాన్స్ని యూజ్ చేశాను ఫర్ కలర్ కోసం. సో వాటర్ హీట్ అయ్యండి. హీటర్ అయిన తర్వాత పారాఫిన్ వ్యాక్స్ని స్టాండ్ పైన పెట్టి హీట్ చేస్తూ ఉండాలి. కాసేపటికి ఆ పారాఫిన్ వ్యాక్స్ స్లోగా డబల్ హీట్ చేసినప్పుడు చాలా స్లోగా మెల్ట్ అవుతుంది. మీరు దాన్ని డైరెక్ట్గా హీట్ చేసినప్పుడు తొందరగా మెల్ట్ అవుతుంది. ఇది ఎలా అయినా హీట్ చేసుకోవచ్చు. ఇక్కడ లిక్విడ్గా అయిపోయింది. సో దీనికి నేను కలర్ రావడానికి క్రేయాన్స్ని, సో మిగిలిపోయిన క్రేయాన్స్ ఉంటాయి కదా పిల్లలు డ్రాయింగ్ చేసినవి, ఇప్పుడు ఆ మిగిలిపోయిన క్రేయాన్స్ని దాన్ని కూడా డబల్ హీట్ కానీ డైరెక్ట్ హీట్ కానీ తీసి నేను ఇక్కడ 2 కలర్స్ తీసుకున్నాను, గ్రీన్, వాయిలెట్ కలరు. సో ఈ కలర్ని డైరెక్ట్గా వ్యాక్స్లో వేసి మిక్స్ చేయాలి. సో దివాస్లో నేను ఒత్తులు పెట్టాను. తర్వాత ఈ వ్యాక్స్ని దివాస్లోకి ఫిల్ చేయడమే. కాసేపటి తర్వాత దివాస్ లిక్విడ్ పారాఫిన్ హార్డ్ అయిపోతుంది. సో గట్టి పడ్డాక ఇలా అయితే వచ్చిందండి. ఇది మన ఇండియన్ ఫ్లాగ్ కలర్, ఆరెంజ్, గ్రీన్, వైట్ అండ్ ఆరెంజ్ కలర్. చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. సో దీన్ని మనం డైరెక్ట్గా బయట పెట్టుకోవచ్చు. సో ఇక్కడ వాయిలెట్ కూడా ఉంది. సో కలర్ఫుల్ దివాస్ అన్నీ రెడీ అయిపోయాయి. మనము ఇవి ఇలాగే మనము దివాళీ రోజు, కార్తీక పౌర్ణమి రోజు అలా బయట పెట్టేయడం వల్ల ఏమవుతుందంటే ఆయిల్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది, అంతా కారిపోయి వేస్ట్ అవుతూ ఉంటుంది కదా. ఇలా క్యాండిల్ని యూజ్ చేయడం వల్ల చాలా నీట్గా